టిఆర్ఎస్ పార్టీ అధినేత గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మరి ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఈ నల్లగొండ అదే విధంగా సూర్యాపేట జిల్లాలకు మరి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి నన్ను ఈ 2 జిల్లాల ఇన్ఛార్జ్ గా వేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నా. మిత్రులారా, మరి నిజంగా చాలా పవిత్రమైన కార్యక్రమం. కార్యకర్తలు లేకపోతే మరి పార్టీ లేదు, మరి కార్యకర్తలు లేకపోతే ప్రజల తరపున పోరాటం చేసే పరిస్థితి ఉండదు. నిజానికి ఈ కార్యకర్తలే లేకపోతే మరి తెలంగాణ వచ్చేది కాదన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. అంత పవిత్రమైన కార్యక్రమాన్ని ఈరోజు మరి దానికి సూర్యాపేట అదేవిధంగా నల్గొండ జిల్లాల ఇన్ఛార్జిగా నన్ను వేసినందుకు మరొకసారి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతారు. మిత్రులారా, ఈరోజు రైతుల సమస్యల గురించి చాలా మంది కూడా మరి నేతలు మాట్లాడడం జరిగింది. నిజానికి ఈరోజు మనమంతనేమో ఎర్రటి ఎండలో చెమటలు గక్కుకుంటూ ఎంతో ఇబ్బందులు పడుతూ రైతుల సమస్యలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ మరి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ జిల్లా మంత్రులు, అది ఖమ్మంలో వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, రెవెన్యూ శాఖ మంత్రి కావచ్చు, అదే విధంగా ఫైనాన్స్ శాఖ మంత్రి కావచ్చు, ఈ నల్లగొండలో 2 మంత్రులు ఉన్నారు. ఒక ఆయన రోడ్లు భవనాల శాఖ మంత్రి, ఇంకొక ఆయన పౌర సరఫరా శాఖ మంత్రి, నీటి పారుదల శాఖ మంత్రి. వీళ్ళందరూ మాత్రం ఈ రోజు ఎక్కడున్నారని చూస్తే వీళ్ళందరూ కూడా ఏసీ రూములలో ఉన్నారు, ఏసీ కార్లలో తిరుగుతా ఉన్నారు. 60 నుంచి 70 వాహనాల కాన్వాయ్లో తిరుగుతూ కేవలం కల్లాల దగ్గరికి పోయి డ్రామా చేస్తా ఉన్నారు. ఇది వాస్తవం. దీంట్లో ఏ మాత్రం కూడా తెలంగాణ ప్రజలకు అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. నిజానికి ఎందుకు రైతులు ఇంత గోసపడుతున్నారు? ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా బట్లని దీశాలి కేసీఆర్ గారు. ఇందిరా పార్క్ లో ధర్నా చేసి అదే విధంగా మంత్రివర్గ సభ్యులందరినీ ఎమ్మెల్యేలందరినీ తీసుకొని పోయి ఢిల్లీలో నరేంద్ర మోడీ మెడలు వంచి రైతులకు న్యాయం చేసిన గొప్ప దార్శనికుడు, రైతు ప్రేమికుడు కేసీఆర్ గారు. మిత్రులారా, మీకు తెలియని విషయాలు కొన్ని. నిజానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను రాజకీయాల్లో లేను. నేను ఆనాడు అధికారిగా ఉన్నా. మేము ఎప్పుడైతే రైతుల కోసం ప్రభుత్వం మరి ప్రిపేర్ కావాలో, మరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలో అంతకన్నా ముందే 3 నెలల నుంచి కేసీఆర్ గారు రివ్యూ మీటింగులు పెట్టేవారు. ఏ శాఖ అధికారి పైన కూడా అపాయింట్మెంట్ దొరికేది కాదు. కేవలం వ్యవసాయ శాఖ అధికారులకు మాత్రమే అపాయింట్మెంట్ దొరికేది. సివిల్ సప్లైస్ శాఖ అధికారులకు మాత్రమే అపాయింట్మెంట్ దొరికేది. వాళ్ళందరినీ మీరు గోన బస్తుల దగ్గర నుండి, సూత్రి దారం దగ్గర నుంచి, డబ్బనం దగ్గర నుంచి, లారీల దగ్గర నుంచి, లారీలకు డీజిల్ దగ్గర నుంచి, వీటన్నిటి గురించి పాయింట్ 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 ఎన్ని రోజుల తరబడి రివ్యూలు చేసి రైతులకు ఎలాంటి కష్టం లేకుండా కేసీఆర్ గారు ప్రిపేర్ చేసేవారు అధికార యంత్రాంగాన్ని. అందువల్లనే రైతులు చాలా ఆనందంగా బతికింది. రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, అదే విధంగా ధాన్యం కొనుగోలు సెంటర్లు కావచ్చు, మద్దతు ధర కావచ్చు, ఎక్కడైనా కూడా కేసీఆర్ గారు రైతుల కళ్ళల్లో కన్నీళ్లు వచ్చే విధంగా ఎప్పుడు కూడా చూడలేదు. మిత్రులారా, కేవలం ఆనంద బాష్పాలే ఉండేవి. నిన్నగాక మొన్న మన గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మీడియా ఛానల్ కు పోయి సార్ మీరు ఏం చేస్తున్నారు చెప్పండి అంటే ఆయన చెప్పిండు, అబ్బా నిజంగా నేను 18 గంటల రివ్యూ చేస్తున్నా. 18 గంటల రివ్యూ చేస్తుంటే మా అధికారులందరూ కూడా నన్ను చూసి గజ 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 వనికి పారిపోతున్నారు. ఇంత గొప్పగా రివ్యూ చేసే ముఖ్యమంత్రి దొరకలేదు. సమస్యలు ఇమ్మీడియట్ గా అప్పటిదప్పుడే మరి పరిష్కారం చేస్తున్నా. నేను నా జీవితంలో నాకు వచ్చిన అరుదైన అవకాశం ఇది. నేను మొత్తం ప్రజల సమస్యలను కూడా పరిష్కారం చేసి చరిత్రలో నాకు ఒక స్థానం
గెలిపించుకోవాలని చూస్తున్నా అని అన్నాడు. నమ్ముతున్నారా ఇవన్నీ మాటలు? మీరు గట్టిగా చెప్పు, నమ్ముతున్నారా? 18 గంటలు రివ్యూ చేసిన ముఖ్యమంత్రి ఒక్క కళ్ళానికన్నా పోయినవా నువ్వు? రియల్ ఎస్టేట్ అది రివ్యూలు చేస్తున్నాడు, కానీ ఎవరి కోసం రివ్యూ చేస్తున్నాడు? రియల్ ఎస్టేట్ దందాల కోసం రివ్యూ చేస్తున్నాడు. ఏ భూమి ఎక్కడ కబ్జా చేయాలి, ఎక్కడ భూమి పడావు పడ్డది, ఆ భూమిని ఎట్లా గుంజుకోవాలి. ఇంకా 4 బ్రదర్స్ ఉండనే ఉండరు, ఇక వాళ్ళ పేర్లు అవసరం లేదు. ఇక్కడ మీకు 4 అన్నదమ్ములు, వాళ్ళతో కంపెనీ ఉన్నది. మరి ఆ దందా 10,000 ఎకరాలు, 15,000 ఎకరాలు, 20,000 ఎకరాలు, ఇంకా ఎన్ని ఎకరాలు ఉంటాయి అన్ని ఎకరాలకు మరి ఊర్లలో మీకు తెలియదే ఉన్నది. ఒక భూమికి రేటు రావాలంటే ముందు జెండాలు వాటాలి, ఒక షామియానా వేయాలి, అక్కడ యాత వేయాలి, ముందర పెద్ద గేట్ కట్టాలి, అదే విధంగా దానికి రోడ్లు వేయాలి, ఇక మార్కెట్ లో పోయి బ్రోషర్లు తీసుకుపోయి అమ్మాలి. అంతేనా కాదా? రేవంత్ రెడ్డి కూడా ఆయన టైం అంతా 18 గంటల రివ్యూ అంతా కూడా ఫ్యూచర్ సిటీ అని ఒక సిటీ పెట్టుకున్నాడయ్యా. ఆ ఫ్యూచర్ సిటీకి 4,000 కోట్ల రూపాయలు తన మిత్రుడైన సీఎం రమేష్, బీజేపీ ఎంపీ, ఆయనను ఆంధ్ర నుంచి పట్టుకొచ్చి దీనికి 6 లేన్ల రోడ్డు, అంటే ఒకటే వరుసలో 6 బస్సులు 6 లారీలు పోయే రోడ్డు వేయండి అని చెప్పి దానికి రేట్ వచ్చే విధంగా చూస్తున్నాడు. ఆయన ఎక్కడ పోయినా దాని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన రివ్యూలు ఎవరి గురించి చేస్తా ఉన్నాడు? దాని మీద అందరికి కూడా అర్థమైపోయింది, ముఖ్యమంత్రి గుండెలో రైతులు లేరు, రియల్ ఎస్టేట్ వ్యాపారులే ఉన్నారు. తనకు రియల్ ఎస్టేట్ లాభాలు వస్తే చాలు. ఇలా రైతులందరూ బస్తాలు మోసి, హమాలీలందరూ కూడా బస్తాలు మోసి నడుములు ఇరిగిపోయి మరి వాళ్ళు కింద పడతా ఉంటే ముఖ్యమంత్రి కూడా నడుములు ఇరిగిపోయింది పాపం. ఆయన ముఖ్యమంత్రి కూడా బస్తాలు మోస్తున్నాడు. మరి ముఖ్యమంత్రి బస్తాలలో ఏమున్నాయి? గట్టిగా చెప్పుర్రి. ముఖ్యమంత్రి మోసే బస్తాలల్లా పైసలున్నాయి. ఎక్కడికి మోస్తున్నాడు? ఎక్కడికి మోస్తున్నాడు? ఢిల్లీకి మోస్తున్నాడు బస్తాలల్లా. అయ్యా ముఖ్యమంత్రి, నీ నడువు కూడా ఇరిగిపోయింది. నీ మోసే బస్తాలలో డబ్బులున్నాయి. తెలంగాణ ప్రజలను దోచుకున్న, వాళ్ళ రైతుల రక్త మాంసాలు దోచుకున్న డబ్బులను నువ్వు ఢిల్లీలో నీ పెద్దలకు పెడతా ఉన్నావు, కప్పం కడతా ఉన్నావు. ఇది వాస్తవం.